నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, టీఆర్ఎస్ కేటీఆర్ గారికి వాళ్ళ నాయకులు ఎవరైతే ప్రభుత్వం మీద కానీ మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ మా ముఖ్యమంత్రి మీద కానీ పల్వలు చిల్వలుగా ఏదైనా మాట్లాడితే ఇక ముందు ఊరుకునేది లేదు. ప్రతి ఒక్కరికి కూడా మేము సమాధానం చెప్తాం. వాళ్ళు తప్పులు చేస్తే బయట పెడతాం. అవసరమైతే తప్పు ఆధారాలు దొరికితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మేము 1 ఇయర్ వరకు కూడా ఇంతవరకు కూడా ఎవ్వరిని కూడా టచ్ చేయలేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మీరు ఆ విధంగా రేవంత్ రెడ్డిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఫామ్ హౌస్ డ్రోన్ విషయంలో ఆ విధంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఈ పాటికి మీరు అందరూ కూడా ఊచలు లెక్క పెట్టేవాళ్ళు. కానీ మేము అట్లా చేసే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీది కాదు. ఏదున్నా కూడా చట్టబద్ధంగా ముందుకెళ్ళి ఆధారాలు సేకరించి అవి నిరూపితమైన తర్వాతనే ఈరోజు మేము నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీ హస్తం లేనప్పుడు ఆఫీసర్లను ఎందుకు దాటిచ్చేశారు? మరి చాలామంది యూట్యూబర్లను ఇక్కడ తెలంగాణలో పెట్టి మరి యూట్యూబ్ నడిపించకుండా యుఎస్ఏలలో యూకేలలో పెట్టి ఎందుకు నడిపిస్తూ ఉన్నారు? మీరు చేసేది చట్టబద్ధమైన పని అయితే మరి ఇక్కడుండే చేయించవచ్చు కదా. అంటే మీకు తెలుసు మీరు చేసేదంతా కూడా చట్టబద్ధం కాదు, ఇది తప్పు అని తెలిసి కూడా ఆ పిల్లల్ని తప్పుదోవల నడిపించేసి వాళ్ళ కుటుంబాలను ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం.